శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అబ్బా ఏం గురకో ఏంటో ఊరంతా వినిపించేలా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. చచా ఈ గురకతో వేగలేకపోతున్నాను. పూజ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వరు. గణపతి దేవా నన్ను క్షమించు. చేతులెత్తి పూజ చేయలేక చెవులలో వేళ్లు పెట్టుకుని పూజ చేయాల్సి వస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అబ్బా ఆ గురకాపి నిద్రలేస్తారా? ఉన్నది ఇంట్లో అయినా జూలో ఉన్నట్టుంది. లేట్ నైట్ పార్టీలకు వెళ్ళడం, లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం. చచా ఏంటి జూ పార్క్ అంటున్నావు? ఏం లేదండి, సాయంత్రం జూకి వెళ్దాం అనుకుంటున్నాను. అదా తిట్టావేమో అనుకున్నాను. ఆ తిడితే తిడతానేమో గాని మరీ ఇంత పొద్దున్న, అది పూజ సమయంలో. చచ్చా ఏంటి వేటకారమా? కాదండి, మమకారం. అలాగైతే ఓకే. పడుకున్నది చాలు, ఎక్సర్సైజ్ చేయండి. నీ అబ్బా అదొకటి ఏడ్చింది కదూ. 1 2 3 4 5 6 7 8 10 11 13 16 18 20 50. అమ్మయ్య అమ్మ, ఈరోజుకి ఇక చాలా ఆయాసం వచ్చేస్తుంది. ఏంటి 20 తర్వాత 50యా? దొంగ లెక్కలాపి మళ్ళీ మొదటి నుంచి చేయండి. చెయ్యరా? ఉండండి, మీ పని చెప్తా. ఏంటి పోలీసోడి పైకి ఎలా అటెత్తుతున్నావు? కేసు అవుతుంది, జాగ్రత్త. ఏం పర్వాలేదు, ముందు గుంజీళ్లు తీయండి. ఎందుకే నా మీద ఇంత పగబట్టావు? పగ కాదండి, ప్రేమ. మీ హెల్త్ బాగుండాలని. ఇప్పుడు నా హెల్త్ కి ఏమొచ్చిందే? దుక్కలా ఉన్నాను. దుక్కలా ఉన్నారు సరే, ఈ బొర్ర మాటేంటి? కుంభకర్ణుడి బొర్రలా ఉంది. అయినా నాకు తెలియకడుగుతాను, హైట్ తక్కువ, బొర్ర ఎక్కువ. మీకెవరి పోలీసు ఉద్యోగం ఇచ్చింది? అదా అపాయింట్మెంట్ అప్పుడు బొర్ర లేదే. అంటే సర్వీస్ తో పాటు బొర్ర కూడా పెరిగిందంటారు. అయినా పెరగాల్సింది బొర్ర కాదు, బుర్ర. బుర్ర పెరగాలి. అయినా మీకు బుర్రతో పనే ఉందిలే, లాఠీతోనే కదా పనంతా. స్వప్న, నన్నేమైనాను పడతాను, ఎందుకంటే నేను నీ భర్తను కాబట్టి. కానీ మా పోలీసు వృత్తిని అవమానించినట్టుగా మాట్లాడావు. అంకుశం రాజశేఖర్లా రెచ్చిపోతా, పోలీస్ స్టోరీ సాయి కుమార్లా అగ్నిలా మారిపోతా. అగ్ని అగ్ని. మీకంత సీన్ లేదు కానీ గుంజీలు తీయండి. తీయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అది 13 14 15 16 17. చేయండి. 50 వదిలిపెట్టవే. Yo, this is the chance. Let's do sync up dance. నీ అబ్బా ఎక్సర్సైజ్ సంపుతున్నావు కదే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. వెటకారమా? మరి లేకపోతే ఏంటే? ఓ చేత్తో బ్రష్ పేస్ట్, ఓ చేత్తో సోపు షాంపూ పట్టుకొని, ఓ భుజంపై అండర్వేర్, ఓ భుజంపై బనియన్ వేసుకుంటే అర్థం కావట్లా? బాత్రూమ్ కు అప్పుడే స్నానానికా? మరి లేకపోతే ఎక్సర్సైజ్ అయిపోయిందిగా. ఎక్సర్సైజ్ సరే, మరి యోగా ఎవరు చేస్తారు? అబ్బా యోగా యోగా అంటూ బుర్ర తినకే. బుర్ర తినడం కాదండి, మరి మీ బుర్ర తగ్గే మార్గం చెప్తున్నాను. పదండి పదండి, ఇవ్వండి. పదండి, హాల్లోకి పదండి. యోగా చేద్దరు కానీ పదండి. ఏంటి అలా చూస్తున్నారు? చేయండి.
అబ్బా ఈ రోజుకు వదిలిపెట్టవే. అదేం కుదరదు, యోగా చెయ్యాల్సిందే. కూర్చోండి. కూర్చోవాలా? అంటే పద్మాసనం వెరీ ఈజీ కదా. ఆ, ఇప్పుడు పడుకోండి. అంటే శవాసనం, ఇది ఇంకా ఇంకా వీజీ. అబ్బా. ఇప్పుడు కాళ్ళు పైకెత్తండి. ఎత్తాను. తల కూడా పైకెత్తండి. ఎత్తాను. నౌకాసనం అంటే అలా కాదండి, కాళ్ళు తల దగ్గరికి రావాలి. లేవండి. ఇంకా 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 అండి. ఇక నా వల్ల కాదే, ఈ రోజుకి ఇక వదిలేవే. ఎందుకవుతుంది? పార్టీలు డిన్నర్లంటూ దాబాల చుట్టూ తిరిగి పెంచి పోషించిన బొర్ర కదా, ఎందుకు తగ్గుతుంది? కమాన్, మళ్ళీ చేయండి. చెయ్యండి. ఇలా ఎందుకు తగ్గుతుంది? కమాన్ చేయండి, చెయ్యండి. నడుం పట్టేసిందే. టట్టడాయ్. జెండు బామ్, జలుబు, తలనొప్పి, నడునొప్పుల నుండి వెంటనే ఉపశమనం. జండు బామ్ చేతిలోనే ఉందా? అంటే ఇలా నాకు నడుం పట్టేస్తుందని ముందే తెలుసా నీకు? ఆసనాలు కొత్త కదా, ఇలా జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా. ముందే ఎక్స్పెక్ట్ చేసావా లేక కావాలనే ప్లాన్ చేసావా? అమ్మో చచా, భర్త మీద ఎంత కోపం ఉన్నా ఏ భార్య అయినా అలాంటి పనులు చేస్తుందా? అలాంటిదేం లేదు. కానీ ముందు సోఫాలోకి రండి, జెండు బామ్ రాస్తాను. అబ్బో మెల్లగా. అబ్బో రండి. అబ్బో మెల్లగా. అమ్మో అమ్మో. జండు బామ్ మార్చమో లేక నీ చేతి మార్చమో, కానీ కాస్తంత నొప్పిపోయింది. నొప్పి పోయింది. పోయింది. పోయి పూచే. ఇట్స్ గాన్. అంటే యోగాకి మళ్ళీ రెడీ అన్నమాట. ఇప్పుడు శీర్షాసనం. ఇంకెక్కడి ఆసనాలే, ఆల్రెడీ నడుం కూసాలు కదిలిపోయాయి. ఇక నా వల్ల కాదే. అదేం కుదరదు. ఈ రోజు అన్ని ఆసనాలు వేయాల్సిందే. మీరు అర్జెంటుగా వెయిట్ తగ్గాలి. ముందు ముఖ్యంగా మీ బొర్ర తగ్గాలి. ఇప్పుడు అర్జెంటుగా వెయిట్ తగ్గకపోతే వచ్చే నష్టం ఏం లేదు. యోగా అట యోగా. అటెక్కడికి? బాత్రూమ్ కు. అది బాత్రూమ్ కాదు, బెడ్రూమ్. బాత్రూమ్ ఇటుంది. నీ అమ్మ కడుపు మాడ. యోగాతో కళ్ళు తిరిగి ఏది బెడ్రూమో, ఏది కిచెన్ రూమో, ఏది బాత్రూమో తెలియకుండా పోయింది. అమ్మా అబ్బో అవోయ్ అబ్బోయ్ అన్నా అన్నాను. కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతిరూపాలైతే ఆ కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. ఆ డైలాగ్ మీరు ఎన్నిసార్లు కొట్టినా మీకు ప్రమోషన్ రాదు. కానీ త్వరగా స్నానం చేసి రండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. తినండి. ఏంటే, నేను మనిషినా పశువునా? మీ మీద మీకే డౌట్ వస్తే ఎలా? కొట్టానంటే ముఖం పచ్చడవుద్ది. టిఫిన్ అని చెప్పి ఇలా పచ్చి పెడతావా? ఎందుకండి అలా తిడతారు? ఇలాంటివన్నీ తింటే ఆరోగ్యం బాగుంటుందని కేబుల్ టీవీలో చెప్పారండి. ఇక లాభం లేదే, కేబుల్ టీవీ కట్ చేయాల్సిందే. అలా ఆవేశపడకండి. నా ప్రయత్నం అంతా మీ బొర్ర తగ్గించడానికేగా. బొర్రా 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 అయినా ఇది తిండి వల్ల వచ్చింది కాదే, వంశపారంపర్యంగా వచ్చిన బొర్ర. మా ముత్తాత నుండి మా తాతకు, మా తాత నుండి మా నాన్నకు, మా నాన్న నుండి నాకు వచ్చిన ఏకైక బొర్ర. ఇదే నా ఆస్తి. ఆ ఆస్తిని చూసి మురిసిపోండి. ఓ ఇల్లు లేదు, ఓ బంగ్లా లేదు. పోలీసు ఉద్యోగంతో ఓ సొంత ఇల్లు కట్టుకునే భాగ్యం కూడానా? వండుకున్న వాడికి ఒక్క కూర, అడుక్కున్న వాడికి 60 కూరలు అన్నట్టు కట్టుకున్న వాడికి ఒకటే ఒక ఇల్లు, కానీ కిరాయికుండేవాడికి ఊరంతా ఇల్లే. అందుకే ఈ కాస్ట్లీ అపార్ట్మెంట్ కిరాయికి తీసుకుని నీ ముచ్చట తీరుస్తున్నానే. సర్ది చెప్పుకోవడంలో మీకు మీరే సాటి. గాని ముందు కూర్చోండి, తినండి. ఎవరైనా భర్తకు వేడివేడిగా ఏ వడలో, ఏ ఉల్లిదోసో, ఏ పెసరట్టు ఉప్మానో వేసిస్తారు. నువ్వేంటే ఇలా పచ్చివి పెట్టి పిచ్చి లేపుతున్నావు. పొద్దున్నేమో పచ్చివి, మధ్యాహ్నం ఉప్పు కారం తగ్గించిన పట్టెడన్నం, తట్టెడు కూర, రాత్రికి 2 పూరీల సైజు పుల్కాలు. ఇలా పచ్చివి తింటే ఎప్పుడో పోయేది ఇప్పుడే పోతానని నా అనుమానం. ఏం పర్వాలేదులేండి. అంటే నేను పోయినా పర్వాలేదా?
చాచా ఇవి తింటే ఏమి కాదు అని. ఏమెందుకు కాదే, ఇలా పచ్చివి తింటే కడుపులోనే చెట్టు మొలుస్తాయని అనుమానం. తినండి తినండి, తినమన్నానా? తినండి తినండి. ఈ బీన్స్ తినండి. తినండి తినండి తినండి. కష్టపడుతుంది ఒక సినిమా కలిసేప్పుడు 120 ఒక యాక్టర్గా నేను ఒక 60 రోజులు షూటింగ్ చేసిన డైరెక్టర్గా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. Out of the middle of the bat, gone a long way. Change of pace, here we go again. Yes, సిక్సర్. So far. స్వప్న కాఫీ తీసురా. స్వప్న కాఫీ తీసుకురమ్మంటే నో కాఫీ నో టీ. ఎందుకు? ఎందుకంటే కాఫీలో కెఫిన్, టీలో టెనిన్ అనే విష పదార్థాలు ఉంటాయని ఆరోగ్య కార్యక్రమంలో చెప్పారు, అందుకని. చచ్చా, చంపుతున్నావు కదే. టీవీలో ప్రోగ్రాంలన్నీ చూసి నా మీద ప్రయోగిస్తున్నావు. నాకు ఆ విషయాలే కావాలే. ఓ తీసుకురాపో, కాఫీ టీ తీసుకురాపో. చెప్పాను కదా నో కాఫీ నో టీ అని. కావాలంటే జ్యూస్ చేసి ఉంచాను, వచ్చి తాగండి. ఆహా, జ్యూసా? ఓహో, ఆహనా జ్యూస్ అంట, ఓహనా జ్యూస్ అంట, ఓహనా జ్యూస్ అంట, హనా జ్యూస్ అంట, గ్లాసు మీద గ్లాస్ అంట, టామ్ టామ్ టామ్. ఎక్కడైనా ఇక్కడున్నారా? జ్యూస్ తాగమంటే వచ్చి దాక్కుంటారా? పదండి, చెప్పండి, నిజం చెప్తారా లేదా? రాత్రి మీరు దాబాకెళ్ళారా లేదా? మందు తాగారా లేదా? రాత్రి దాబాకెళ్ళి మందు తాగారా లేదా? లేదు 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 లేదు. మీరిలా ఎందుకు చెప్తారు? మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ కాకర రసం వద్దు వద్దు, తాగండి. దండం పెడతానే, నన్ను వదిలిపెట్టవే. తాగండి. చెప్పండి, కాకర రసం తాగుతారా? నిజం చెప్తారా? చెప్పండి. కాకర రసం వద్దే, నీకు దండం పెడతానే, నన్ను వదిలిపెట్టవే. వద్దే, ఈ కాకర రసం వద్దే. నిజం చెప్పరా? పట్టండి. వద్దే. ఇప్పుడు చెప్పండి, రాత్రి దాబాకెళ్ళారా లేదా? మందు కొట్టారా లేదా? బిర్యానీ తిన్నారా లేదా? అది కాస్త కాకరకాయ రసం నోట్లోకి పోయేసరికి చేదు నిజాలన్నీ బయట కక్కుకుంటా వచ్చి పట్టండి. డైటింగ్ చేసి బొర్ర తగ్గించవయ్యా మొగడా అంటే దాబాల చుట్టూ తిరిగి మందు కొట్టి బిర్యానీ తినొస్తావా? కాకర రసం పట్టండి. ఐరన్ చేసింది చాలు గాని ముందు షర్టీ, స్టేషన్ కి టైం అవుతోంది. ఉండండి, అయిపోయింది, ముడతలున్నాయి. కానివ్వు కానివ్వు, తొందరగా కానివ్వు. అరే ఆపవే, ఇక చేసిన కాడికి చాలు. ఐరన్ కూడా పూర్తిగా చేయనివరే. అయ్యో, ఇక్కడ ఇంకా ముడతలున్నాయి, వదలండి. ఎక్కడ? వదలండి. అబ్బా, కానివ్వు కానివ్వు కానివ్వు, తొందరగా కానివ్వు. అబ్బా కానివ్వవే, నాకు స్టేషన్కి టైం అవుతుంది. అయ్యో, ఇక్కడ కూడా ముడతలున్నాయండి. అక్కడక్కడ ఒకసారి ఇవ్వండి. అబ్బో, కానివ్వు కానివ్వు కానివ్వు, తొందరగా కానివ్వు. చేసింది చాలు.
అయ్యో బాటంలో ముడతలు మర్చిపోయానే. కానివ్వే కానివ్వు. చచ్చండ్రు. అయ్యయ్యో సారీ అండి, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఈ ఇస్త్రీ ఎక్కడ చేయాలనో తెలియదే నీకు. అబ్బా మిస్డ్ కాల్. మంట మంట. హలో అబ్బా మిస్డ్ కాల్. ఈ మిస్డ్ కాల్ ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మిస్డ్ కాల్ కనిపెట్టిన వాడేవాడు కానీ వాడిని ఎగిరి తన్నాలి. మినిమం బ్యాలెన్స్తో మిస్డ్ రాంగ్ కాల్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. హలో మళ్ళీ మిస్డ్ కాల్. మళ్ళీ మిస్డ్ కాలా? అయ్యయ్యో బాగా కాలిందండి. నీ అబ్బా చేసిందంతా చేసింది కాక ఉఫ్ ఉఫ్ అని ఉత్తావా నిన్ను. సారీ అండి. పెండింగ్ పని పూర్తయింది. ఎస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఎస్ స్పీకింగ్. చెప్పండి. అలాగా ఎక్కడ? ఇప్పుడే వస్తున్నా. ఓకే. అలాగా అయితే నేను చెప్పిస్తాగా. ఏరా ఏరా ఆడవాళ్ళ మెడల్లో గొలుసులు కత్తిరించింది నువ్వేనా? కాదు సార్. ఎవర్రా? దొంగలంతా ఇలాగా చెప్తారా? సార్ నన్ను వదిలేయండి సార్, నీ కాలు మొక్తా సార్. నేను కాదు సార్, నీకు దండం పెడతా సార్. విసిగించకురా. కాదు సార్, నాకు అసలే 200/100 బీపీ. నేనేం చేస్తానో నాకే తెలియదు. చెప్పరా? చెప్పు సార్. బీపీ ఉంటే బీపీ గోళీలు వాడండి సార్. నన్ను ఈ నుంచి వదిలేయండి సార్. నా పైనే జోకులు వేస్తావురా నువ్వు? చెప్పరా, నిజం చెప్పలేదో 3rd డిగ్రీ ఉపయోగిస్తారా? సార్ 3rd డిగ్రీ కూనికోర్ల మీద బందిపోట్ల మీద ఉపయోగిస్తారు సార్, కానీ అమాయక దొంగ. ఆహా, నువ్వేంట్రా మధ్యలో? ఏ డిగ్రీ ఎక్కడ ఉపయోగించాలో నాకు తెలియదా? నోరు మూసుకొని కూర్చో. చెప్పింది చెయ్యి, చేసింది చూడు. అర్థమైందా? ఏరా, 20 years ఎక్స్పీరియన్స్, ఎంతో మందితో నిజాలు చెప్పించాన్రా. నువ్వేంట్రా ఇలా విసిగిస్తున్నావు? కడ్రాయర్లోకి ఎలుకను వదిలితే నీ కడ్రాయర్ కంపుకి ఎలికే చచ్చిపోయింది, కానీ నువ్వు నిజం చెప్పలేదు రే. సంకలో ఐసు ముక్కలు పెడితే చక్కిలిగిలి చేసినట్టు ఎగురుతావే కానీ నిజం చెప్పవేందిరా? నీతో ఎలా నిజం చెప్పించాలరా? గుడ్ మార్నింగ్ సార్. నేను చెప్పిస్తాను సార్. ఆల్రెడీ 3rd డిగ్రీ ఉపయోగించాలి సార్, కానీ నేను 4th డిగ్రీ ఉపయోగిస్తానుగా. 4th డిగ్రీనా? అవును సార్, లేటెస్ట్ మోడల్. కాకపోతే కొంత ఖర్చు అవుతుంది. ఎంత? 200 సార్. సరే 100, 200. ఏంటయ్యా గుసగుస? ఆగండి సార్, చెప్తానుగా. ఆగడమేంటి? విషయం చెప్పేందుకు. 4th డిగ్రీలో చాలా స్టేజెస్ ఉంటాయి సార్. ఇప్పుడు పంపించింది 2nd స్టేజ్ కోసం. ముందు 1st స్టేజ్ ప్రయోగిస్తానుగా. ఆహా, నువ్వేంట్రా ఇంత వెరైటీగా ఉన్నావు? చిన్నప్పటి నుండి బూస్ట్ తాగాను సార్. బూస్ట్ తాగావా? ఇప్పుడు తాగిస్తాన్రా అసలైన బూస్ట్. సార్ వేడివేడిగా ఉండాలి సార్. వేడిదే తాగిస్తానన్నా. దా దా కూర్చో. కొడతాననుకున్నాను, కూర్చోమంటున్నారా? ఎంత ఈజీనో తెలుస్తుంది నాన్న. ముందు కూర్చో నాన్న.
ఇప్పుడు పడుకోనానా? ఇది ఇంకా ఇంకా ఈజీ. ఇదేంటి నేను ఇంటి దగ్గర చెప్పిన డైలాగే వీడు చెప్తున్నాడు? కొంపదీసి వీడికి సీన్ లీక్ అయిందా ఏంటి? చెప్పండి సార్, తర్వాత ఏంటి? చెప్తాన్రా, తొందరపడతావెందుకు? ముందు కాలు పైకెత్తు. పైకెత్తరా. ఇంకా ఇంకా ఇప్పుడు తల పైకెత్తు. తల పైకెత్తరా. చెప్పరా. వల్ల కాదు సార్. నిజం చెప్పరా. తోలు తీస్తా. దొంగతనం చేసావా? నిజం చెప్పరా. చెప్పరా. చెప్పు. చెప్పు. చెప్తాను సార్. చెప్పరా. చెప్తాను సార్. అది అది గొలుసులు కొట్టేసింది నువ్వేనా? నీగా సార్. అదేంట్రా నిజం చెప్తానంటే కదరా? నీగా సార్, నీకు దండం పెడతా సార్. నేను చెప్పలే, వాడు అస్సలు చెప్పడయా. వాడు ఎస్ఐ నేనుండగా చెవిలో గుసగుసలేంటి? సార్ 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 కూలవ్వండి సార్. 4th డిగ్రీలో సెకండ్ పార్ట్ అనేది ఓ వెరైటీ సార్. చూడండి, వెయిట్ అండ్ సీ. తినరా తినరా. పచ్చి కూరగాయలు తినాలి, నిజం బయటికి రావాలి. తినరా తిను. పచ్చి కూరగాయలు తినాలి, నిజం బయటికి రావాలి. సార్ దురద సార్, నోరంతా దురదగా ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. అప్పుడే అయిపోలేదమ్మా, ఇప్పుడు పుల్లగందా. ఇప్పుడు చెప్పరా. ఆడాళ్ళ మెడలో గొలుసులు కొట్టేసింది నువ్వేనా కాదా? చెప్పరా. చెప్పు. సార్ కాదు సార్, కాదు సార్. నన్ను ఎందుకు సార్ ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకా? సిటీలో చైన్ దొంగలు ఎక్కువవుతున్నారని మాకు పైనుంచి ప్రెషర్స్ వస్తున్నాయిరా. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్. ఆహా, నిన్ను వదిలేయడానికి కాదురా పట్టుకుంది. సార్ పచ్చివని గొంతుకు అడ్డం పడ్డాయి సార్. ఒక సోడన్నా మంచి నీళ్ళని ఇప్పించండి సార్, మీకు దండం పెడతాను సార్. నో వాటర్, నో సోడా, ఓన్లీ జ్యూస్. ఓహనా జ్యూస్ అంట, ఆహనా జ్యూస్ అంట, గ్లాస్ మీద గ్లాస్ అంట, జ్యూస్ అంట. ఈ యోగా ఏంటో, ఈ పచ్చి కూరగాయలు ఏమిటో నాకు మాత్రం అస్సలు అర్థం కావడం లేదు సార్. నాకు మాత్రం బాగా అర్థమవుతుంది సార్. ఏంట్రా, నా పాటనే కాపీ కొట్టి నా ముందే యాక్షన్ చేస్తావా? ఇప్పుడు చూడు, 4th డిగ్రీలో 3rd పార్ట్. సార్ 4th డిగ్రీలో 3rd పార్ట్లోకి వెళ్తున్నాం. ఇది గ్యారంటీ. చూడండి, మీకే తెలుస్తుంది. చెప్పరా. ఇప్పుడు చెప్పరా. ఎక్కడ దొంగతనం చేసావు? ఎంత దొంగతనం చేసావు? ఎక్కడ దాచావురా? చేదుగా ఉందా? యాపిల్ జ్యూస్ అనుకున్నావా? అసలు నిజం చెప్తావా? చెప్తాను సార్. గారికి నిజం చెప్తావా? చెప్తాను సార్. చూడండి సార్, వాడు ఎలా చెప్తున్నాడు. కాకరకాయ రసం చేదు లోపలికి, చేదు లాంటి నిజం బయటికి. సార్ ఆ చైన్ దొంగ నేనే సార్. అది ఇప్పుడు చెప్పరా. ఎక్కడ దొంగతనం చేశావు? ఎంత దొంగతనం చేశావు? ఎక్కడెక్కడ దాచావు? చెప్పరా. చెప్పు. ఇక్కడనే దాచాను సార్. ఇక్కడ? ఇక్కడనే. ఇక్కడంటే ఎక్కడ్రా? మీ టోపీలో సార్. నా టోపీలోనా? అరే నా పెళ్ళాం చేయను రా ఇది. లక్ష్మణ్, ఈ 4th డిగ్రీ ట్రీట్మెంట్ ఏదో చాలా వెరైటీగా ఉందయ్యా. ఇది అందరు దొంగల మీద ప్రయోగించి నిజాల్ని రాబట్టొచ్చయ్యా. ఓకే సార్, ఓకే సార్. సార్ ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? నీకేంట్రా, 4th డిగ్రీ ఒక్క రోజుతోనే అయిపోయింది, కానీ నాకు ప్రతిరోజు